హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు వ్లాగ్స్. ఇవాళ నాది ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్ చూపిపోతున్నాను. నాది డోర్ ఇన్ డోర్ ఫ్రిడ్జ్. ఇది తీసుకొని 7 years అవుతుంది. దీంట్లో వెజ్జీస్ అవి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చెప్తాను నేను. ఇది కొత్తిమీర అండి. దీంట్లో నేను క్లాత్ వేసుకొని ఎలా పెట్టుకున్నాను, ఇవన్నీ బీన్స్, చిక్కుడుకాయలు ఇవన్నీ ఎలా పెట్టుకోవాలి. ఈ బాక్సెస్ మనకి హోమ్ స్టైల్లో దొరుకుతాయి. అండ్ ఇదొక బాక్స్ అనమాట. దీంట్లో ఈ బీరకాయలు ఇవి నిలువ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇవన్నీ జిప్ లాక్ బ్యాగ్స్ మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. ఇవి బయట అబ్రాడ్ నుంచి అయినా తెప్పించుకోవచ్చు. సో దీంట్లో ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి మిగతా కవర్స్ కన్నా. ఇవన్నీ నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇవాళ మాకు సంత కాబట్టి అన్నీ ఫ్రెష్గా దొరికినాయి. మాకు ఎవ్రీ ఫ్రైడే సంత జరుగుతుంది. సో అందుకని ఆ రోజే మాకు వీక్లీకి సంబంధించిన అన్ని కూరగాయలు, ఆకుకూరలు. ఇది 3 పార్టీషన్ బాక్స్. ఇది దీంట్లో పాలకూరలు అవన్నీ పెట్టుకుంటాను. ఇది మల్లెపూలు గాజు దాంట్లో పెట్టుకుంటే నిలువ ఎక్కువ ఉంటాయి. అలా టవల్ వేసి పెట్టుకుంటే ఫ్లవర్స్ కూడా ఇది ఒక బాక్స్ అనమాట. ఇది హోమ్ సెంటర్లో తీసుకున్నాను. ఫ్రెష్గా ఉంటాయి మనకి ఎప్పుడంటే మనం 4 రోజుల కన్నా ఇంకెక్కువే ఉంటాయి. వేరే కవర్లో పెట్టేదానికన్నా దీంట్లో ఎక్కువ ఫ్రెష్గా ఉంటాయి. ఇవి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చూపిస్తాను నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో. నేను చేసుకునే చూపిస్తున్నాను. నా ఫ్రిడ్జ్కి ఇది క్యూబ్డ్, క్రష్డ్ వాటరు, వైఫై ఫెసిలిటీ ఉంది, ఫ్రీజర్, ఫ్రిడ్జ్, నాన్ ప్లంబింగ్ అన్నీ ఉన్నాయి. ఇలా నొక్కితే ఐస్, క్రష్డ్ ఐస్ మనకి ఇలా వస్తుందన్నమాట. సో ఇది డోర్ ఇన్ డోర్. మనకు కావాల్సినవి అన్నీ ఇలా పెట్టుకున్నాను. నా నెయిల్ పాలిష్ కలెక్షన్ ఇది. అండ్ ఇవి డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్నవి డైలీ వేసుకోవడానికి, జ్యూసెస్ ఇవన్నీ, గరం మసాలా అవన్నీ పౌచెస్ ఇవన్నీ. ఇంక ఇవన్నీ ఏందనంటే చాక్లెట్స్, బటర్ పౌచెస్, చాక్లెట్స్, హెన్నా. అండ్ మెయిన్ ఫ్రిడ్జ్ డోర్కి వచ్చేసేసరికి ఇవన్నీ ఇందాక నేను అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను కదా, ఇలా పెట్టుకున్నాను అనమాట. అండ్ దీంట్లో ఇట్లా 6 పార్టీషన్ బాక్స్ మనకి అమెజాన్లో దొరుకుతుంది. మసాలా దినుసులు అన్నీ దీంట్లో వేసుకుంటే 1 time మనం కుకింగ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా పలావ్ చేసుకునేటప్పుడు. కొబ్బరి అలా తీసి పెట్టుకున్నాను. డేట్స్, చాక్లెట్స్ ఇవి గ్రేప్స్, చాప్డ్ వాటర్ మిలన్, కరేపాకు, గార్లిక్, పెరుగు బాక్స్ ఇలా పెడతాను మా అబ్బాయికి పంపించడానికి ఈజీగా ఉంటుందని. బెర్రీస్, మిల్క్, పెరుగు ప్యాకెట్స్ అలా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఫ్రూట్స్ అని ఫ్రూట్స్ ట్రేలో ఆర్గనైజ్ చేసుకున్నాను. అన్ని ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ అన్ని మ్యాక్సిమం తీసుకొచ్చి ఆర్గనైజ్ చేసుకుంటానండి. బ్యాటర్స్, పూలు ఇందాక చెప్పాను కదా, ఇవి ఇడ్లీ, దోశ బ్యాటర్. టమాటాస్ బాక్స్ నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. ఇంక ఇవి పుచ్చకాయలు ఉన్నాయి కదా, ఇప్పుడు బయట ఎల్లో ఉంటుంది, లోపల రెడ్ ఉంటుంది. ఇవి కారపొళ్ళు, ఆనియన్స్, అవి ఫ్రైడ్ ఆనియన్స్ అవి అండి. బెల్లం తురిమి పెట్టుకుంటాను గబుకుని పొంగల్ చేసుకోవడానికి. ఇందాక జిప్ లాక్ బ్యాగ్స్ అన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇవన్నీ సరుకులు అనమాట, పురుగులు రాకుండా. ఎక్స్ట్రా సరుకులని ఇంకా పెట్టేయడమే దాంట్లో. ఇదనమాట, ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. 1 side. ఇది ఫ్రీజర్ సైడ్ ఇదండి. పీస్ నేను మనకి పీస్ సీజన్ అప్పుడు తీసేసుకొని ఇలా నిలువ పెట్టేసుకుంటాను. మ్యాంగోస్ కూడా అంతే, సమ్మర్లో అన్నీ కట్ చేసేసి ఇలా ఫ్రీజర్లో పెట్టుకున్నా ఇయర్ మొత్తం మనం పప్పు కూర దాంట్లో వేసినా అలాగే ఉంటాయి. కారపొడి అండ్ కుంకుమ ప్యాకెట్లు, పసుపు ప్యాకెట్లు కూడా పురుగు రాకుండా ఇలా పెట్టుకుంటాను ఎక్స్ట్రావి. అండ్ ఇవి సాంబార్ పొడులు, అవి కారపొడి డబ్బాలు. ఇవి ఐస్ క్రీమ్స్ కప్స్ తీసుకొచ్చి, సమ్మర్ కదా అందుకనే పెడతాను ఫ్రెండ్స్ మా పిల్లల లడ్డూకి. ఇవి నగెట్స్, అవన్నీ వెజ్ నగెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అవి. బాయ్ బాయ్.